రథ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆఖరి రోజు కూడా ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి. తెలంగాణ మున్సిపల్ వీధుల్లో ప్రచార జాతరకు తెరపడింది. ఓట్ల కోసం రేసు గుర్రంలా పరిగెడుతున్నారు అభ్యర్థులు. కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రదక్షిణలు చేస్తున్నారు. గెలుపు కోసం అందరూ తహతహలాడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు, ఇండిపెండెంట్లు సైతం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఫిబ్రవరి 11న జరగబోయే పుర పోరుకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు బుధవారం పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో రాష్ట్రంలో మైకులు మూగబోయాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనివార్యమైతే ఈ నెల 12న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. గెలిచిన వారు మరుసటి రోజు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ప్రజా సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి పక్కన పెడితే రేషన్ కార్డులైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు ఎవరిని వదలకుండా ఫోన్ షాపింగ్ ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒక్కటినని, ప్రజలకు వ్యతిరేకంగా ఏ చట్టం తీసుకువచ్చినా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా బీఆర్ఎస్ బీజేపీ సంబంధం ఉందన్నారు. మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆనాడు వరదలలో హైదరాబాద్ మునిగి ఈ ప్రాంతంలో కార్లు, ఆటోలు, సైకిల్ మోటార్లు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆనాడు నీట మునిగినాయి. మీకు కారు పోతే కారు ఇస్తాం, ఆటో పోతే ఆటో ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం. మీ ఇళ్లల్లో మునిగిపోయిన వంట సామాగ్రితో సహా టీవీలు, ఫ్రిడ్జులు కూడా అన్ని మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు తీసుకొచ్చి హైదరాబాదు నీట మునిగిన బాధితులను ఆదుకుంటాము అని చెప్పి బండి సంజయ్ గారు ప్రచారం చేసిండ్రు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాటిని ఆమోదించారు. వరదలు వచ్చి మనం కొట్టుకపోతే 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే 10 సార్లు పోయి కలిసి వచ్చిన, ఎవరు ఎన్నెన్నా, ఎవరు ఎన్ని తెచ్చినా, రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిండన్న ఆరోపణలు చేసినా కూడా రాజకీయ విజ్డమ్ ను వాడి ముఖ్యమంత్రిగా నా బాధ్యత 10 సార్లు తిరిగైనా సాధించుకోవాలంటే ఖమ్మం, హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు 1 రూపాయి ఏమన్నా అదనంగా సాయం చేసిండ్రా? ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి చెల్లిస్తే 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్లానింగ్ కమిషన్ను కానీ, నీతి ఆయోగ్ను కానీ, ఇంకొక పక్కన బీహార్కు 6 రూపాయలు 6 పైసలు, మధ్యప్రదేశ్కు 2 రూపాయల 9 పైసలు, ఉత్తరప్రదేశ్కు 2 రూపాయల 3 పైసలు మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు. ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? మన హక్కులు మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చినా మనకి ఎన్నో నిధులు రావాలి. వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి, అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయాదాక్షిణ్యము, దాన ధర్మాలు చేస్తున్నట్టుగా మీ స్థాయికి, మీ హోదాకి, తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవానికి న్యాయమా? మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము, దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. కొన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకొని, లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ ఇతర రాష్ట్రాలకు ఇస్తుంటారు. కొన్ని రాష్ట్రాలు మీరు బీహార్కి ఇచ్చిండ్రు, లేకపోతే
గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్లు, లేకపోతే ఇతర విమానాశ్రయాలు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్లిండ్రు. మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసినుంటే వీళ్ళు తెచ్చినట్టు. మూసీ నదికి 10,000 20,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులు ఇస్తే వచ్చినట్టు. ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా పాల్గొన్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. వివిధ శాఖల వారీగా పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలనో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్ళీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పిన్నెల్లి సోదరులతో ఆమె ములాఖతయ్యారు. గత 20 ఏళ్లుగా వైసీపీ మాజీ మంత్రులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని, పిన్నెల్లి బెయిల్ పిటిషన్ వేస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని విడుదల రజని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా పోరాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకొని ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని విడుదల రజని డిమాండ్ చేశారు. చేయలేదు. ఇది అక్రమ కేసు. కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ షీట్ గా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. మనం చూస్తా ఉన్నాం ఈ రీసెంట్ టైమ్స్ లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద సుమారు 8 గంటల పాటు ఇళ్ల మీద దాడి, ఇంటిని ధ్వంసం చేయడం, ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము, కార్లు తగలబెట్టడము, ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్ లోకి వచ్చి, ఎమ్మెల్యే భర్త సీన్ లోకి వచ్చి, దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం అంతా కూడా చూశారు. ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. అలాగే జోగి రమేష్ గారు, ఆయనని వరుసపెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో, మొదటిసారి చూస్తా ఉన్నాము. జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు మా కార్యకర్తల మీద కేసు కట్టారు. మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాను. గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్తే తప్ప. మేము ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు, పట్టించుకోలేదు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేయగా తాజాగా స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసిన మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఈ కేసులోనూ అంబటికి బెయిల్ లభిస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది.
గుంటూరు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వనిత అన్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూటమి అబద్దాలు బయటపడ్డాయని ఆరోపించారు. దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని వనిత మండిపడ్డారు. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని, కూటమి అక్రమాల అడుగులకు మరుగులు ఒత్తుతున్న ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలుస్తారని తానేటి వనిత తెలిపారు. కూటమి తప్పులను ప్రశ్నించిన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. రాజకీయాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఈ తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఇబ్బంది పెట్టిన విధానం కానివ్వండి, వీటన్నిటికీ కూడా వాళ్ళు కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా దగ్గర పడుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వారు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఒక్కరు కూడా జగనన్న పరిపాలన గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వారే తప్ప గుర్తు చేసుకోని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఈ రోజున ఇక్కడ అంబటి రాంబాబు గారి కుటుంబానికి, మరి మా గోపాలపురం నియోజకవర్గం నుండి మా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఆయన కుటుంబం మీద, ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ రోజు నా కుటుంబానికి మేమంతా కూడా సపోర్ట్ గా నిలబడడానికి రావడం జరిగిందండి. ఈ రోజునే కాదు, ఇక్కడే కాదు, మన నాయకులు ఎవరైతే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడినా ప్రతి ఒక్క అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్టు చేస్తారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 24 గంటల్లో సినిమా చూపిస్తామంటూ హెచ్చరించారని అన్నారు. బాధితుడైన అంబటి రాంబాబును జైల్లో పెట్టి దాడి చేసిన వారు బయట తిరుగుతున్నారని పొన్నవోలు ఆరోపించారు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర ప్రభుత్వమే దాడులకు ఊసిగొల్పుతున్నట్లు స్పష్టంగా అర్థమైందని తెలిపారు. వందల మంది అంబటి రాంబాబు ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ప్రభుత్వం నిద్రపోతోందా అంటూ ప్రశ్నించారు. ఒకే సంఘటన మీద అనేక కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా 2 రోజుల్లో ఏకంగా 36 కేసులు నమోదు చేసి రాక్షసానందం పొందారని పొన్నవోలు దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఒక అనాగరిక పాలన మనసులో బాధేస్తుంది. యాజ్ అ లీగల్ ఆఫీసర్ ఇంత అరాచకాలు కళ్ళ ముందర జరుగుతున్నా కూడా దీన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నావా, వేయలేమా అనేది ప్రతిరోజు మదన పడే సమస్య. అంబటి రాంబాబు గారు ఆ కేసులో కోర్టులో కూడా అదే వాదన చెప్పాను. ఆ రోజు లోపల ఉండాల్సిన వాళ్ళు బయట ఉండారు, బయట ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పి ఆయన ఇంటి మీద పడి అనాగరిక చర్యలు చేసి వందల మంది ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి ఎంపీ గారు 24 గంటల్లో సినిమా చూపిస్తాం, అప్పుడు లెక్క వేరే ఇప్పుడు లెక్క వేరే చూస్తామన్నటువంటి ప్రోద్బలం చేసినటువంటి కేంద్ర మంత్రి గారు వారి మాటలు ఉపదేశంగా తీసుకుని ఆ ఎమ్మెల్యే గారు వగైరా వగైరా వారి భర్త గారు ఒక రాక్షస రాజ్యం రావణ కాష్టం క్రియేట్ చేశారా లేరా అని ఒకటి అడగదు. ఈ రాష్ట్రంలో చట్టాన్ని గాలికుదిలేశారు. ప్రతిరోజు ఒక అరాచకం, ఒక దాష్టికం, ఒక దౌర్జన్యం చేస్తే ప్రజలు దీని మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇంతకన్నా దిగజారిపోయినటువంటి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా చూసామా? అందరి మధ్య బీహార్కు పోలుస్తున్నారా? తప్పది. బీహార్ చాలా బాగుంది మనకన్నా. బీహార్ లో జంగిల్ రాజ్ అని ఒక నానుడు వచ్చింది. మన ప్రజల ముందుండే కర్తవ్యం జంగిల్ రాజా, జగన్ రాజా. ఈ ప్రజల ముందరనే వదిలేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జూనియర్ కాలేజ్ బస్ ప్రమాదానికి గురైంది. బస్ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. బస్సులో ఉన్న విద్యార్థులందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో క్లీనర్ కు స్వల్ప గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం నిడదవోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బస్ తప్పింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఆర్టీసీ బస్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. గొల్లవారి కండ్రిగా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒంగోలులో ఏసీబీ వలలో అవినీతి చేపచిక్కింది. కొత్తపట్నం మండలం కె పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్ 55,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బాధితుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచనలు చేశారు. చిలకలూరిపేటలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ దాడుల కలకలం రేపింది. పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ ఒక కాంట్రాక్టర్ నుంచి 24,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుంటూరు రేంజ్ మరియు మా ఇన్స్పెక్టర్స్ నాగరాజు, సుబ్బారావు, సునీల్, అలాగే మన్మథరావు, మా ఎస్ఐలు, స్టాఫ్ తదితరులందరూ కూడా ఈరోజు చిలుకూరుపేట డిఈ ఆఫీస్, పంచాయతీరాజ్ డిఈ ఆఫీస్లో ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న ఈ లక్ష్మీ సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం 2029 నాటికి ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోందని, విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి సౌరశక్తిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో దూరదృష్టితో కూడిన సంస్కరణలను ప్రవేశపెట్టారని, అవి విద్యుత్ ఉత్పత్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు. అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపకుండా సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తోందన్నారు. ఒక విజన్ దృష్టిలో పెట్టుకొని మనం కూడా సోలరైజేషన్ చేసుకొని మన ప్రజలకు ఏంటంటే విద్యుత్ భారాన్ని తగ్గించాలి అనే మోటోతో ఏంటంటే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల నుంచి తిరిగి వెళ్తున్న స్కూల్ బస్ ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాక్టర్ డ్రైవర్ మధ్యమతిలో వాహనాన్ని అతివేగంగా నడిపినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రేణిగుంటలోని గాజుల మండ్యం రెవెన్యూ పరిధిలోని చర్చ్ భూముల క్రయ విక్రయాలపై రెవెన్యూ అధికారులు విచారణ వేగం పెంచారు. తహసీల్దార్ కార్యాలయంలో ఇరు వర్గాలతో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి విచారణ జరిపారు. 6 ఎకరాల భూమిపై ఉన్న వివాదంపై అధికారులు విచారణ జరిపారు. గాజుల మండ్యం సర్వే నెంబర్ 76/1లోని సుమారు 6 ఎకరాల చర్చికి సంబంధించిన భూమి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా 2010లో అప్పటి ట్రెజరర్ వర్ష ప్రాపర్టీస్ అనే సంస్థకు విక్రయించారని చర్చ్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. చర్చ్ ప్రతినిధులు ఈ భూమి తమదేనని చెప్తూ 7 రకాల ఆధారాలను సమర్పించారు. మరోవైపు వర్ష ప్రాపర్టీస్ ప్రతినిధులు 2010 నాటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మరియు 2011 నాటి పాస్బుక్లను విచారణలో చూపారు. ఈ విషయంలో చట్టపరమైన చిక్కులు ఉన్నందున ప్రభుత్వ న్యాయవాది అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సర్వే నెంబర్ 76/1 6 ఎకరాల విస్తీర్ణము. దీనికి సంబంధించి ఇవి సౌత్ ఆంధ్రన్ చర్చి భూములని, వీటిని అమ్మరాదు కొనరాదు అనే నిబంధన ఉన్న అంతకుముందు ఉన్నటువంటి ట్రెజరర్ 2010 సంవత్సరంలో వర్ష ప్రాపర్టీస్కి అమ్మారని, దీనిపైన విచారించి సదరు పాస్బుక్లను రద్దు చేయమని కోరుతూ చర్చి వాళ్ళు మాకు అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా అర్జీ సమర్పించున్నారు. దీనిపైన విచారించమని కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇరు వర్గాల వారికి కూడా ఇరు పార్టీల వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇరు పార్టీల వారు విచారణకు హాజరై చర్చి భూములకు సంబంధించి వాళ్ళు చర్చి వారు 7 రకాల డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది. ప్రకాశం జిల్లా కందుకూరులోని విజ్ఞాన్ విహార్ స్కూల్ కు చెందిన 4 విద్యార్థులు కోమటికుంటకు ఈతకు వెళ్లారు. అయితే ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో మణిదీప్ రెడ్డి అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మిగిలిన 3 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాది నరాల మధుసూదన్ రెడ్డి, మాది లక్ష్మక్కపల్లి గ్రామం. మా అబ్బాయి గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ కందుకూరు స్కూల్ హాస్టల్లో చేర్పించాము. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి స్కూల్ నుంచి బయటకు పోయి మళ్ళీ నైట్ కూడా ఫోన్ చేయకుండా ఉదయం 6 గంటలకు ఫోన్ చేశారు. మీ అబ్బాయి ఇంటికి వచ్చాడని వార్డెన్ గారు ఫోన్ చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏడ రాలేదు. ఒక నలుగురు కుర్రలు కలిసి అబ్బాయిని ఇక్కడ కుంట్లో వేసి కుంట్లో బయట బట్టలు చెప్పులు అయిన ఉన్నాయి. మేము చూసేసరికి అది వాళ్ళ నిజాలు మీరే తేల్చాలని ప్రార్థిస్తున్నాం. స్కూల్ వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి చెప్పారు? ఆ స్కూల్ వాళ్ళు వార్డెన్ గారు ఫోన్ చేసి ఉదయం 6 గంటలకు చెప్పారు. నేను కావాలి బయలుదేరి వచ్చాను. నేను వచ్చాక 9 అయింది. విజ్ఞాన్ విహార్ స్కూలు. అబ్బాయి మీతో ఇప్పుడు మాట్లాడారు? నిన్న మధ్యాహ్నం 2-2:30కి అబ్బాయి నాతో మాట్లాడాడు. నాకు డబ్బులు వేయమంటే నేను సోమవారం వచ్చి నేను కలిసి మాట్లాడతాను అని చెప్పాను. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను మాట్లాడుతుండగా ఎంపీలు అడ్డుకున్నారని, తాను మాట్లాడటం వారికి ఇష్టం లేదని, సభలో చర్చకు ఎన్డీఏ ప్రభుత్వం భయపడుతోందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మాజీ సైన్యాధిపతి జనరల్ నరవణే రాసిన పుస్తకం గురించి తాను సభలో ప్రస్తావించకూడదని ప్రభుత్వం పదే అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు. మొదట పుస్తకాన్ని కోట్ చేయకూడదన్నారని, ఆ తర్వాత మ్యాగజైన్ గురించి మాట్లాడుతున్నా ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. చివరకు రక్షణ మంత్రి ఆ పుస్తకం అసలు ప్రచురణ కాలేదని అబద్ధం చెప్పారని, కానీ తమ దగ్గర ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ స్పష్టం చేశారు. Started a few days ago when the issue of that book came, the Naravane book, and the government didn't want me to discuss that at all, and so they stalled the house. They didn't let me speak. That happened 3 or 4 times. In that they said that first they said that I cannot quote a book. Then I said I'm not quoting a book, I'm quoting a magazine. Then they said you cannot quote a magazine. Then I said I'll speak about it. Then they didn't want me to speak about it. They also said, Defense Minister said falsely that the book has not been published. In fact, the book has been published, and we've got a copy of it also. So that is one big issue, not allowing the LOP and the entire opposition to speak in the President's address. Second issue is one of their members spoke quoting books, multiple books, and spoke very vile stuff, and nothing was said. So we don't like the fact that they can say whatever they want. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీకాళహస్తి క్షేత్రంలో రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని పుష్ప విద్యుత్ దీపాలంకరణలతో ఆకట్టుకునేలా ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల ప్రయాణం కోసం ఉచిత బస్సులు, ఆలయంలో చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కేసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కేసరగుట్టను సందర్శించారు. మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ తదితర అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ మను చౌదరి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కేసరగుట్ట ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
చేసుకుంటాం. అందరి వెహికల్స్ కూడా దీంట్లో సరిపోతుంది, మంచిగానే సరిపోతుంది. దేవస్థానం కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఈ నెల 13వ తేదీ నుంచి 18 వరకు అంగరంగ వైభవంగా జరుగును. ఇందులో భాగంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. కలెక్టర్ గారి అధ్యక్షతన ఆదేశాల ప్రకారంగా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పార్కింగ్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు కానీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉన్నా కూడా వారికి ప్రత్యేకంగా పైకి తీసుకురావడానికి ప్రత్యేకంగా వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానానికి సంబంధించి 13 నుంచి 18వ తారీఖు వరకు మనకి మహాశివరాత్రి సందర్భంగా జాతర జరుగుతుంది కాబట్టి దీంట్లో కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసి సమీక్ష చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం కాబట్టి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. మనకి పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, అదేవిధంగా ట్రాఫిక్ అండ్ మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్, ఆర్ఎండ్బి కావచ్చు, మనకి పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫైర్ కావచ్చు, అండ్ టెంపుల్కి సంబంధించి మనకి టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా వారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా 3 డిఫరెంట్ పాయింట్స్లో వారు దిగటము, అక్కడి నుంచి మనకి మళ్ళీ షటిల్ సర్వీసెస్ కూడా పెట్టడం జరిగింది. అరుణాచలంలోని పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఆయన. ఈ గిరి ప్రదక్షిణలో మాధవ్తో పాటు 200 మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇక అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ఆశ్రమ ప్రతినిధులతో భేటీ అయ్యారు.